లోకేష్ డిప్యూటీ సీఎం అని పవన్ కళ్యాణ్ సీఎం అంటూ టీజీ భరత్ చేత టీడీపీ కామెంట్స్ చేయించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ మీడియా పత్రికలు కూడా ఈ విషయాలను ఎడిటోరియల్స్ రూపంలో రాసేశాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా కాపు నాయకులు, కాపు అభిమానులు, శ్రేణులు, ఫ్యాన్స్ మధ్య గట్టిగానే వార్ జరిగింది. కానీ కింద ఇంతలా కొట్టుకుంటున్నా కూడా పైనున్న చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ ఎవరూ నోరు మెదపలేదు. పైగా లోకేష్ పట్టాభిషేకం ఏ క్షణమైనా ఉండొచ్చు అన్న విషయాన్ని మాత్రం ఆల్రెడీ జనాల దృష్టిలోకి తీసుకెళ్లిపోయారు. అంటే చాలా కాలం క్రితం, అంటే 2018-19 టైంలో టీడీపీ జనసేన మధ్య ఎలా అయితే గొడవ జరిగిందో అలా ఇప్పుడు మళ్లీ జరిగింది. అంటే అప్పట్లో కూడా టీడీపీ శ్రేణులు జనసేనను తొక్కేయడానికి చాలా కుట్రలు చేశాయి. పవన్ కళ్యాణ్ని పావలా అంటూ కూడా కామెంట్స్ చేశాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో కూడా యుద్ధం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ ఖచ్చితంగా వచ్చేది కాదు. మళ్లీ జగన్ వచ్చేవాడు. టీడీపీ ఎప్పుడూ జనసేన మీద డిపెండెంట్గానే ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు. జనసేన బతుకుతున్నది టీడీపీ వల్లనే అంటూ వాళ్లు కూడా కామెంట్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ టీడీపీ రెచ్చగొట్టేసరికి జనసేన అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ని సీఎంని చేయాలంటూ నినాదాలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మౌనం వెనుక విషయం ఏమిటి అంటే అసలు తాను సీఎం పదవికి అర్హుణ్ణా కాదా అన్న విషయాన్ని అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ ఓనమాలు నెమ్మదిగా వంటబట్టించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఆయన అసలు తన బలాన్ని అంచనా వేసుకుంటున్నారు. అయితే పవన్ సీఎం కావాలని ఎన్నికల సమయంలో అభిమానులు అడిగేసరికి అసలు జనసేనకు అంత బలం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. అయితే పవన్ కళ్యాణ్కి తెలుసు తాను సీఎం పదవిలో ఉండాలంటే పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేయాలని. ఇన్నేళ్లుగా ఆ పని మీద దృష్టి పెట్టలేదు పవన్ కళ్యాణ్. టీడీపీ సంస్థాగతంగా అన్ని పార్టీల కంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. వైసీపీ ఇంకా అడుగులు వేస్తోంది. జనసేన మాత్రం ఆ దిశగా ఇంకా ఆలోచనే చేయలేదు. అయితే జనసేన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దాదాపు ఒక 15-16 లక్షల మంది దాకా నమోదు చేసుకున్నారు. వాళ్ళందరినీ వాడుకోవాలి, వాళ్లకు చిన్న చిన్న హోదాలిచ్చి పనులు అప్పగించాలి. నియోజకవర్గాల వారీగా నేతల్ని ఏర్పాటు చేయాలి. యువతని ఎక్కువగా జనసేనలోకి తీసుకుంటూ పార్టీని గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా చేయాలి. అయితే పవన్ కళ్యాణ్ దీన్ని ముందుగా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే పార్టీని సంస్థాగతంగా బాగా స్ట్రాంగ్ చేసుకునే వరకు జాగ్రత్తగా నడుచుకోవాలి. అంతేకాని చిన్నదానికి పెద్దదానికి సోషల్ మీడియాలో వార్ చేసినంత మాత్రాన పార్టీ స్ట్రాంగ్గా ఉన్నట్టు కాదు. సోషల్ మీడియాలో వార్ చేసే వాళ్లంతా నిజమైన జన సైనికులు అయిపోరు. అభిమానం వేరు, కార్యకర్తలు వేరు, నెటిజన్స్ వేరు, ఫ్యాన్స్ వేరు. దేనికి దానికి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ఉండాలి. టీడీపీ మీద పట్టు సాధించాలంటే, టీడీపీని ఢీకొట్టాలంటే అది ఒక్క రోజులోనో ఓవర్ నైట్లోనో అయ్యే పని కాదు. సో పవన్ కళ్యాణ్ అందుకే సైలెంట్గా ఉన్నారు. అయితే కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని తెలుసుకుని జనసేన అధినేతకు సహకరించాలి. మరి పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసే దిశగా ప్లాన్ చేస్తే పార్టీ 4 కాలాల పాటు నిలబడుతుంది.